హలో మిత్రమా, అందరూ రండి. నిన్న మేము చూసిన వేడుకల్లో భాగంగా మీకు ఇంకొక అద్భుతమైన ఘట్టం చూపిస్తాను. నిన్న మేము శివపార్వతుల కళ్యాణం చూసామని చెప్పాం కదా. మన ఈసీఐఎల్ డిఐఈ కాలనీ భక్త సంజీవిని దేవస్థానంలో అక్కడ ఎంతో చక్కగా తలంబ్రాలు కలిపామండోయ్. గౌరీ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే అంటూ చక్కగా తలంబ్రాలు కలుపుతూ ఎంతో ఆనందంగా గడిపామండి. చూడండి, అవి కలుపుతూ ఉంటే మనసులో ఎంతో ఆనందం. ఒక పర్వదినమున మనము ఇలాంటి మంచి వేడుకల్లో పాల్గొంటూ ఉంటే ఆ ఆనందం చెప్పలేము. మనం అనుకోని చేసేవి కాదండి అవన్నీ. అనుకోకుండా ఆ సమయానికి భగవంతుడు ఎవరిని ఏ పనులకు వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటూ ఉంటారండి. అట్లా ఆ సమయంలో నేను అక్కడ ఉండడం వల్ల చక్కగా స్వామివారికి, అమ్మవార్లకు తలంబ్రాలు కలిపే భాగ్యం కలిగిందండి. కబుర్లు చెప్పుకుంటూ గతంలో మేము ఆనందించిన వేడుకలు గుర్తు చేసుకుంటూ గౌరీ కళ్యాణ వైభోగమే అని పాడుకుంటూ మేము ఎంతో చక్కగా, అదిగో చూస్తున్నారు కదా, నేను మా స్నేహితురాలు ఎంత చక్కగా కలుపుతున్నారో చూడండి. మా స్నేహితురాలు అంటే ఎవరో కాదండోయ్, అర్చక స్వాములు వారి భార్యామణి. వారు నన్ను ఆ సమయానికి మీరు కూడా రండి అని పిలవడం వల్ల చక్కగా నేను కూడాను అందులో పాల్గొని ఎంతో ఆనందాన్ని పొందాను. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. పాడుకున్నానులేండి, చిన్నగా పాటలు పాడుకుంటూ ఆ పని చేశాము. కాకపోతే మీకు నేను మాటల రూపంలో అది వివరిస్తున్నాను. ఎంత బాగా ఆనందం పొందామో తెలుసా. కళ్యాణానికి ఒక పక్క స్వామివారు సిద్ధమవుతూ ఉన్నారు, ఒక పక్క అర్చక స్వాములు వారు అన్నీ పూజకి సంబంధించిన సంభారాలన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు నిన్న చూపించాను, మరలా చెప్తున్నాను.